ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో జనం మధ్యకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకెళ్తున్నారు. టీ పెడుతున్నారు. చేపల కూర వండుతూ ఉన్నారు. టీ అందిస్తున్నారు. కిందకి క్షేత్రస్థాయికెళ్ళి చీరలు కొంటూ ఉన్నారు. షాపింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి నెల ఏవో భూ సమస్యలు పరిష్కరిస్తున్నాము అని చెప్పి ఆడో, ఈడో మీటింగులు పెట్టి పట్టాదారు పాస్ పుస్తకాలని చెప్పి ఏదో పంపిణీ చేస్తూ ఉన్నారు. అండ్ నిన్న కూడా బనగానపల్లె వెళ్ళారు. నంద్యాల జిల్లా. అక్కడికి వెళ్ళి ఒక బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసి తర్వాత ఒక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళారు. వెళ్ళి అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో భూములను 22A కింద పెట్టిందని, నేను వాటిని అంతా కనుక విడుదల చేసుకుంటూ పోతున్నాను అని చెప్పి ఆ కార్యాలయానికి ఏదో ఒక కార్యక్రమం అంటే వాళ్ళతో మమేకం అవ్వడం కోసం అని చెప్పి పోయారు. అండ్ ఆ బహిరంగ సభలో కూడా భూమి మీద హక్కు ఎవరికి ఉంటుంది, మీకే ఉంటుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, ఏదో గొడవలి పార్టీ అంటారు ఆయన. ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళ ప్రభుత్వం భూములన్నింటినీ 22A కింద పెట్టేసింది అని చెప్పి వరుస పెట్టి వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ పోతున్నారు. సరే నిజమేంటి? వీఐనకు చాలా సన్నిహితుడిగా ఉంటారని చెప్పి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారే మీడియా సమావేశం పెట్టి 22A భూములకు వ్యతిరేకంగా ఎట్లా ఫైట్ చేస్తున్నారు మీడియా సమావేశం పెట్టి కూడా మొన్న చెప్పారు. 2017లో ఈ ప్రభుత్వం మీ భూములను అన్నీ ఎక్కిస్తాము, మీకు క్లియర్ చేస్తాం రండి అని చెప్పి అందరిని పిలిపించుకొని ఆ భూములన్నింటినీ కనుక 22A కింద పెట్టేసింది 2017లో అని చెప్పి వాటిని విడుదల చేయాలని ఫైట్ చేస్తున్నా అని చెప్పి ఆయన ఫైట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది వేరే విషయం. అండ్ అదే సమయంలోనే ఈ 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో 20 లక్షల ఎకరాలకు పైగా భూములను పెట్టిందట. 20 లక్షలకు పైగా ఎకరాలు. 13.5 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో, 2.6 లక్షల ఎకరాలు చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాలు సర్వీసీనాల భూములు, 40,000 ఎకరాలు షరతులు గల పట్టా భూములు, ఇట్లా రకరకాలుగా 20 లక్షల ఎకరాలు 22A జాబితా కింద పెట్టారట. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, అండ్ మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్లోకి తెచ్చిందట. అంటే నిషేధిత జాబితాల నుంచి తొలగించేసిందట. ఒక 2023లోనే 13.5 లక్షల ఎకరాలు ఈ విధంగా 22A జాబితా కింద తొలగించి ఆ ప్రజలకు వాళ్ళ భూమి మీద హక్కులు కల్పించిందట. సరే ఇదంతా ఒక ఎత్తు అంటే, ఇంకా హైలైట్ ఏందనుకున్నారు? నిన్న బనగానపల్లె సభలో అంటే ఒక మీటింగ్ పెట్టి ఆ తర్వాత నేరుగా బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? బేతంచెర్ల మండలం గూటుపల్లిలో సర్వే నంబర్ 2015లో ఉన్న 2,669 ఎకరాలను జగన్ ప్రభుత్వం 22A జాబితాలో పెట్టిందని, ఇప్పుడు వాటిని నేను తొలగిస్తున్నానని చెప్పి ఓపెన్గా ఆయన చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే తెలుసా, ఆ భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్ని 1963లో 22A జాబితాలో పెట్టారట. ఆ మేరకు తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే జీవో నంబర్ 77ను విడుదల చేసి 1963లో 22A జాబితాలో పెట్టినటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటిని 2,669 ఎకరాలను ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగిస్తున్నామని చెప్పి జీవోనే ఇచ్చారట. ఇది హైలైట్ అసలు. కానీ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం పెట్టింది 2023లో అంటూ ఉన్నా. కాదంట, 1963లోనే పెట్టారట. అది జీవోలో ఏమో ఇలా, మాటలేమో అలా అని. ఇక్కడ హైలైట్ ఏంటంటే, బేతంచెర్ల మండలంలో భూములు అవి. బేతంచెర్ల మండలంలో భూములను తొలగించేకి చంద్రబాబు నాయుడు గారు బనగానపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళారట. వాడు మీటింగ్ పెట్టిన కాబట్టి ఆడికి పోయారు. కానీ ఇవి తొలగించాలి అంటే బేతంచెర్ల మండలం నుంచి ప్రతిపాదనలు వెళ్ళాలి, ఆ వెరిఫికేషన్లు చేయాలి, తర్వాత కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి, రిజిస్టర్ అవి అమలు చేయాలంట. కానీ పబ్లిసిటీ స్టంట్ కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి బేతంచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో భూములు తొలగింపు ప్రాసెస్ మొదలెట్టినట్లు చూపించారట. అయినా 1963లో జాబితాలో ఉంటే
ఇప్పుడేమో గత జగన్ ప్రభుత్వం పెట్టింది అని చెప్పి చంద్రబాబు గారు చెబుతూ వెళ్తూ ఉన్నారని. సో నిజంగా ఇంత యథేచ్ఛగా ఇంత కాన్ఫిడెంట్గా కొన్ని అబద్ధాలు చెప్పాలని ఇట్స్ అన్ ఆర్ట్ అబ్బా.